హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ స్మృతి మంచాల. సో అందరికీ హ్యాపీ బోనాలు. తెలంగాణలో మాట్లాడు, నీ నార్మల్ స్లాంగ్లో మాట్లాడు. చాలామంది కామెంట్స్ అండ్ చాలామంది నాకు చెప్పినారు. అందుకే ఈరోజు ప్యూర్ అండ్ రాలో పెట్టేసాం వీడియో. ఎందుకంటే ఇది వచ్చేసి నా బోనాలు పార్ట్ 2 వీడియో. అండ్ ఇందులో నేను మా ఇంటి దగ్గర అయిన జాతర చూపిస్తున్నా, అంటే మా ఉప్పలమ్మ పండుగ జాతర చూపిస్తున్నా. సో ఇప్పుడు నేను ఇక్కడ స్పెసిఫైడ్గా ఉప్పలమ్మ టెంపుల్ గురించే చూపిస్తా. బికాజ్ లైక్ మొత్తం వీడియోస్ నేను కలెక్ట్ చేసింది తీసింది మొత్తం టెంపుల్దే. లైక్ వేరే పలారం బండ్లు జాతరలు ఏముండవు ఈ పార్ట్లో. లైక్ లాస్ట్ పార్ట్లో మీరు బోనాలు చూసినారు, అన్నీ చూసినారు. ఈ పార్ట్లో మీకు నేను గావు రంగం, నిన్న రంగం వీడియో కూడా అప్లోడ్ చేసేసిన. మీరు ఎవరైనా చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అండ్ ఇక్కడ ఐ బార్లో కూడా ఇస్తాను. ప్లీజ్ గో చెక్ ఇట్ అవుట్. ఇక్కడ స్పెషల్గా నేను ఇక్కడ మీకు గావు రంగం, పలారం బండి, తొట్టెల అండ్ ఇంపార్టెంట్లీ పచ్చికుండ గురించి చూపిస్తా, చెప్తా. అన్నీ నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ మీ అందరికి ఇస్తా. ఏవైనా నేను తప్పుగా చెప్పుంటే లేకపోతే ఏమంటారు సమ్ మిస్టేక్స్ ఏమైనా చేస్తుంటే ఇప్పుడే సారీ చెప్పేస్తున్నా. బికాజ్ నేను విన్నంతలా నాకు మా పేరెంట్స్, మా అత్త వాళ్ళు, మా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ ఎక్స్ప్లెయిన్ చేసినంతలా నేను వీడియో చేసి మీకు అదే ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ మీకు ఇస్తున్నా. సో ఇక్కడ మా ఉప్పలమ్మది అలంకరణ అయిపోయి అంటారు మహా ఆరతి ఇచ్చేసి నైవేద్యాలు పెట్టేసి ఫుల్ బ్యూటిఫుల్గా మేము రెడీ చేసేసినాం అనమాట పండుగకి. ఇది మా గుడి లైటింగ్. ఫుల్ ధూమ్ధామ్గా మేము సాటర్డే నైట్ నుంచే ఫెస్టివల్ స్టార్ట్ చేసేసినాం. చాలామందికి ఇక్కడున్న వాళ్ళకి లైక్ ఎస్పెషలీ బొయ్యడలో ఉండే వాళ్ళకి కూడా చాలామందికి తెలియకుండొచ్చు కి మన టెంపుల్కి లైక్ మన అమ్మవారికి పండుగకు ఒక రోజు ముందే లైక్ బోనాలు రేపంటే ఈరోజు, అంటే సండే బోనాలు అయితే సాటర్డే నైటే అమ్మవారికి అభిషేకం చేయించి అలంకరణ చేయించి హారతి ఇస్తామన్నమాట. చాలామందికి లైక్ తెలియకుండొచ్చు. మేము లైక్ ఏమంటారు గ్రూప్లో పోస్ట్ చేస్తూనే ఉంటాం, మైక్లో అనౌన్స్మెంట్స్ ఇస్తూనే ఉంటాం. ఇఫ్ సంబడి డజన్ నో వాళ్ళ కోసం చెప్తున్నా. సో బోనాలు అలా అయిపోయింది. జస్ట్ ఒక చిన్న క్లిప్ ఎవరిదో పెట్టేసా. దెన్ దాని తర్వాత ఇది పలారం బండి. సో డే 1 ఓన్లీ పలారం బండి ఉంటుంది, మిగతా ఏ యాక్టివిటీస్ ఉండవు. ఓన్లీ పలారం బండి ఒకటే ఉంటుంది మన టెంపుల్ది. సో డే 1లో పలారం బండి అండ్ జాతర వైబ్స్ అనమాట. ఇక్కడ అందరం హాయ్ హలో చెప్తున్నాం. వీళ్ళంతా మా చిన్ననాని, మా అత్త, మా మమ్మీ, మా అక్క అండ్ యూనో మొత్తం పోయి కూడా గ్యాంగ్ అనమాట. ఫుల్ రోడ్స్ అన్నీ ఫుల్ బ్లాక్డ్ అయిపోతాయి. ఫుల్ రష్ ఉంటుంది, ఫుల్ పబ్లిక్ ఉంటుంది. లైక్ నేను నీకు చూపిస్తున్నా కదా, మొత్తం ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు ఫుల్ అయిపోతారు పబ్లిక్. సో మీరు జాతర చూడాలనుకుంటే 7 o'clock అన్నీ స్టార్ట్ అయిపోతాయి. అంటే మా గుడివి కాకపోయినా మిగతా వచ్చే పలారం బండ్లైనా పోతురాజులైనా అన్నీ 7కి స్టార్ట్ చేసేస్తారు. సో మీరు తొందరగా వచ్చేసి ప్లేస్ ఎంత తొందరగా పట్టుకుంటే అంతగానం పండుగ ఎంజాయ్ చేయొచ్చు, అంతగానం చూడొచ్చు. సో ఇక్కడ పలారం బండి రెడీ అయిపోయింది. ఇంకా కొంచెం ధూమ్ ఉండాలి కదా, అందుకే బ్యాండ్ తోటి మొత్తం ఏమంటారు అందరూ ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి డే 1 పోతురాజు అనమాట. సో మా టెంపుల్కి 2 types ఆఫ్ పోతురాజులు ఉంటారు. ఒకరేమో పలారం బండి పోతురాజు, అంటే ఒకటి పలారం బండి ఎంబడి ఉంటారు పోతురాజు, అదొకటి ఫస్ట్ డేకి. సెకండ్ డేకి వచ్చేసి గావు పోతురాజు అనమాట. సో మా గుడిలో గావు కూడా పడతారు, ఆ వీడియో కూడా నేను మీకు చూపిస్తాను. సో మా బొయ్యడలో ఎట్లా అవుతుందంటే ఫస్ట్ డే అందరు పలారం బండ్లు తీస్తారు. సెకండ్ డే మెయిన్ టెంపుల్స్ ఉంటాయి లైక్ గండమ్మ గుడి, మారమ్మ గుడి అండ్ ఉప్పలమ్మ గుడి. స్పెషల్గా ఈ 3 temples దగ్గర అయితే గావు ఉంటుంది. గావు అంటే ఆ రోజు పలారం బండి తీయరు, కానీ ఒట్టి పోతురాజులు తింటారు. ఆ వీడియో వచ్చినప్పుడు మీకు దాని గురించి కూడా నేను చెప్తా. ఇక్కడ నా వాయిస్ ఎక్కువ ఉంటుంది. సో కొంచెం సేపు జాతర వైబ్స్ రావాలంటే జర బ్యాండ్ పాటలు ఇవి కూడా వినిపించాలి. కాబట్టి మీరు దాంతో కంటిన్యూ చేయండి.
చూస్తుంటే మా పొలం ఒకటి పలారం బండి కదిలిందనమాట కొంచెం. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. లైక్ గుడి ముంగటి నుంచి ఏమంటారు, ఒక గుమ్మడికాయ కొట్టి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి పలారం బండిని జరుపుతాం. సో ఇందులో పలారం బండి చూస్తుంటే ఒక పాట గుర్తుకొస్తుంది చూడు, అమ్మా బ్యాల్ వెళ్ళినాదో అని. సో అలాంటి మూమెంట్ అనమాట. లైక్ తను తన ఏరియా మొత్తం తిరిగేసి వస్తుంది. పలారం బండి, పోతురాజులు, బ్యాండ్, పబ్లిక్, ఆట పాట ఫుల్ ధూమ్తో ఉంటుంది మా బయట. ఒకరోజు 2 రోజులు చెప్పాలంటే. సో ఇలా పోతురాజులు ఇంట్లోకి వస్తే మంచిది కాబట్టి మేము కూడా పోతురాజులు మా ఇంట్లోకి పిలుచుకుంటాం అనమాట. అంటే వాళ్ళు వస్తారు కూడా. సో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఒక షాల్ కప్పి అలా డ్యాన్స్ చేస్తాం అందరం. ఫుల్ ఫెస్టివ్ వైబ్స్లోకి వచ్చేస్తాం. అందరికి ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ అది. ఎవరి సంతోషం వాళ్ళది, మా సంతోషం ఇది. సో అలా అనమాట. మీరు ఇంకా ఒక వీడియో చూసి ఎంజాయ్ చేయండి. ఇది వచ్చేసి ద సెకండ్ డే, మండే, గౌరంగం రోజు. సో ఫస్ట్ రంగం ఫస్ట్ పచ్చికుండ, తర్వాత రంగం, తర్వాత తొట్టెల, తర్వాత గావు అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు పచ్చికుండ పోతున్నారు. పచ్చికుండ అంటే మనకి ఇప్పుడు రంగం చెప్పడానికి అమ్మవారు వచ్చి ఒక కుండపై నిలబడి రంగం చెప్తుంది కదా, దాన్నే పచ్చికుండ అంటారు. సో అది చాలా పవర్ఫుల్ అనమాట. అక్కడికి వెళ్ళి పచ్చికుండ తీసుకొచ్చి తవ్వి కుండను పెట్టి దానిపైన అమ్మవారిని నిలబెడతారనమాట. ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది. ఐ విల్ ష్యూర్లీ అప్లోడ్ ఇట్ ఫర్ యూ. సో ఇక్కడ మేము 2 టైప్స్ ఆఫ్ మా గుడికి అయితే 2 టైప్స్ ఆఫ్ కుండలు తీసుకొస్తారనమాట. ఒకటి వచ్చేసి జలకుండ, ఇంకోటి వచ్చేసి పచ్చికుండ. సో పచ్చికుండ అంటే ఏందో మీకు ఇప్పుడే చెప్పేసినాను నేను. అది భవిష్యవాణి రంగం చెప్పేటప్పుడు వచ్చి నిలబడి అని చెప్పేసి దాన్ని వచ్చేసి పచ్చికొండ అంటారు. జలకొండ అంటే గావు అయిపోయినాక పోతురాజుల పైన కొన్ని ఏమంటారు నీళ్ళు పోసి వాళ్ళని శాంతి చేస్తారు కదా, దాన్ని జలకొండ అంటారు అనమాట. సో అవి తీసుకురానికి మొత్తం పోతారనమాట గుడి మెంబర్స్, గుడి పెద్దలు, బస్తీ పెద్దలు అందరు వెళ్తారు. ఫుల్ బ్యాండ్ తోటి, ఇది కూడా సపోర్ట్ తోటి వెళ్తారనమాట. అందరికీ చెప్తారు, అనౌన్స్మెంట్ కూడా ఇస్తారు. బయటలో ఉండాలైతే మీ అందరికీ తెలుసు, అనౌన్స్మెంట్లు అన్నీ వస్తాయి. అనౌన్స్మెంట్ ఇస్తారు, మేము పోతున్నాం మీరు అందరు రండి అని చెప్పి. సో అలా వెళ్ళేటోళ్ళు ఎంతమంది ఉంటే అందరు కలిసి వెళ్తారు. సో వెళ్ళేటప్పుడు దారిలో ఎన్ని టెంపుల్స్ వస్తున్నా కూడా అన్ని గుడిలలోకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి నెక్స్ట్ అట్లా బయలుదేరుతారనమాట గుమ్మడికాయ తీసుకొని. సో నేను మీకు నెక్స్ట్ వీడియో క్లిప్లో మీరే చూస్తారు అక్కడ ఏమవుతుందని. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం నమ శివాయ. ఆయుధ భుజ అశ్వరుడా శిష్టచండ రాజముఖ చోరం గ్రహ
మన పచ్చికొండ ఉప్పలమ్మ గుడి పచ్చికొండ వచ్చేసింది అనమాట గుడి దగ్గరికి. సో అలా అందరూ బ్యాండ్ తోటి పచ్చికొండని తీసుకొని వచ్చినారు. ఒకటి పచ్చికొండ, ఒకటి జల్లకొండ, రెండు మీకు కనిపిస్తున్నాయి. మీరు ఇప్పటివరకు ఈ వీడియో చూస్తే కొన్ని వీడియోస్ రాగా పెడితేనే బాగుంటాయి, అలానే పబ్లిక్ కూడా ఎంజాయ్ చేస్తారు, మీకు కూడా అర్థమవుతుంది అసలు ఆడేమవుతుందని చెప్పి. నేను అయినంత మట్టుకి ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేయడానికి ట్రై చేసిన. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ విత్ హౌ మెనీ ఎవర్ పాసిబుల్. బికాజ్ ఇంత పబ్లిక్లో ఎంత కలెక్ట్ చేయడం ఈజ్ ఇంపాసిబుల్. కానీ నేను చాలా అంటే చాలా ట్రై చేసిన. సో ఇక్కడ నుంచి కూడా కొంచెం రాగా పెడతా చూడండి. పచ్చికొండ గుడికి వచ్చేసింది. నెక్స్ట్ రంగం వీడియో నేను మీకు సపరేట్గా ఫుల్ వీడియో పెట్టేశాను అనమాట. అందుకే ఇప్పుడు చిన్న క్లిప్ అట్లా వేస్తున్నా ముంగడ. సో మా దగ్గర కూడా రంగంకి మా అంకలమ్మ గుడిలో వేసే స్వర్ణలతనే వస్తుంది అన్నమాట భవిష్యవాణి అప్పనికి. సో ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు ఎంత క్రౌడ్ ఉందో ఇక్కడ. లైక్ పండుగ అంటేనే ఇంతమంది పబ్లిక్, ఇంత సౌండ్. అండ్ నేను చాలా ప్రౌడ్గా చెప్తా, మా బాయ్ కూడా అదైతే మస్తు గ్రాండ్గా అవుతుంది పండుగ. మీ దగ్గర ఎట్లా అవుతుందో నాకు తెలియదు, ఒక్కొక్కళ్ళ దగ్గర ఎట్లయితుందో మాకు తెలియదు. కానీ మేము చూసినంత మట్టుకైతే మా బాయ్ కూడానే బెస్ట్ అనిపిస్తుంది. మీకు కూడా అదే అనిపిస్తుంది, ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ మీరు కూడా నెక్స్ట్ ఇయర్ ప్లీజ్ ఏమంటారు మా ఉప్పలమ్మ జాతరకి రండి, ఎంజాయ్ చేయండి. మాకు ఇంకా మా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, అది కూడా నేను మెన్షన్ చేస్తాను. ఎవరికైతే తెలియదో వాళ్ళందరూ కూడా ఫాలో అయిపోండి. మేము అన్నీ ఉప్పలమ్మ గుడికి కావాల్సిన అప్డేట్స్ అన్నీ అక్కడ ఇస్తాం. సో అలా రంగం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మాకు తొట్టెలు వస్తుంది. తొట్టెలు వచ్చిన తర్వాత రాత్రి 12 గంటల తర్వాత గావు అవుతుంది. అది కూడా నేను మీకు చూపిస్తాను. ప్లీజ్ కీప్ వాచింగ్. సో మీరు ఇంతవరకు వీడియో చూసినారంటే మీకు చాలా ఇంట్రెస్ట్ తోటి ఇక్కడ వరకు వచ్చారని నాకు అర్థమైంది. సో ఇది వచ్చేసి మా గుడి తొట్టెలు అనమాట. సో చాలా గ్రాండ్గా తీసినారు ఈసారి గుడికి తొట్టెలు కూడా. చాలామందిని పెట్టినారు, చాలా ఏమంటారు 4 టైప్స్ ఆఫ్ బ్యాండ్, డీజేలు, ఆట. చాలా బాగా అయింది జాతర ఈసారి. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.
టెంపుల్స్‌లో ఇంత స్పెసిఫైడ్‌గా గౌరంగం చేస్తారో చేయరో తెలవదు గానీ, మా గుడి దగ్గర అయితే గౌరంగం చాలా కంపల్సరీగా చేస్తారు. మా గుడి అనే కాదు, మొత్తం మా ఏరియాలో బోయిగూడ మొత్తంలో గౌరంగం ఇస్ చాలా ఇంపార్టెంట్. అండ్ మాకు గావ్ అనంగానే ఒకటే పేరు గుర్తుకొస్తది మా బోయిగూడోళ్ళందరికీ. అది వచ్చేసి సీను పోతురాజ్. సో ఆయన వస్తేనే మాకు గావ్ అయినట్టుంటది. అందుకే మా సీను నాన్న వచ్చిండు అంటే మొత్తం డిఫరెంట్ అయిపోతుంది. ఈ ఒక్క గావు చూడడానికి మనుషులు లైక్ ఎంత రాత్రైనా వెయిట్ చేస్తారు. నిన్న మాకు గావు అయిపోయేసరికి 2 అయింది. అప్పుడు వరకు కూడా పబ్లిక్ అట్లనే ఉన్నారు, మనుషులు అట్లనే ఉన్నారు, బ్యాండోళ్ళు అట్లనే ఉన్నారు. ఏంది ఈసారి వీఆర్ సో థ్యాంక్ఫుల్ ఫర్ ద పోలీస్. వాళ్ళు కూడా మమ్మల్ని ఏమనలేదు 2-2:30 వరకు లైక్ చేసుకొని ఇచ్చినారు. దే వర్ సో అండర్స్టాండింగ్. మేము రిక్వెస్ట్ చేయడం వల్ల దే గేవ్ అస్ మోర్ టైమ్. సో థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ వాళ్ళకి నుంచి కూడా ఎవరైనా ఈ వీడియో చూస్తే వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో అట్లా అన్నమాట. సో సీన్పోత్రాజ్ వస్తేనే గావ్ అవుతుంది, ఆయనను చూస్తేనే మాకు పండగ అవుతుంది అట్లా. సో గావ్ ఇస్ ద లాస్ట్ అండ్ ద ఫైనల్ థింగ్. సో చాలామంది గావ్ అంటే ఏంది, గావ్ ఎందుకు చేస్తారు అది కూడా చాలామందికి తెలియదు. అసలు ఒక్కొక్క ప్లేస్లో గావ్ ఒక్కొక్కలాగా చేస్తారు. ఓల్డెన్ డేస్లో ఇంకా విలేజెస్లో గావ్ అంటే ఒక మేకనో లేదా కోడినో కొరికి రక్తం బలిస్తే దాన్ని గావ్ అంటారు. కానీ ఇప్పుడు మనం సిటీలో ఉంటున్నాం అండ్ అవన్నీ కూడా బ్యాన్ అయిపోయినాయి కాబట్టి మేము గావ్ చాలా సింపుల్ ఒక సోరకాయతో చేస్తామన్నమాట. ఆ వీడియో కూడా నేను మీకోసం తీసి పెట్టాను, ప్లీజ్ చూడండి అది కూడా. సో సోరకాయని కొరికి దాన్నే ఒక మేక అనుకొని లేదా కోడి అనుకొని కొరికి ఏమంటారు పచ్చి కుండల కింద తీసుకొచ్చిన నీళ్ళు పోసి అప్పుడు పోతురాజు శాంత అయ్యి అప్పుడు మా అందరికీ పండుగ అయిపోయింది అన్న ఫీలింగ్ వస్తుంది. సో యా, ఈ క్లిప్స్ కూడా రాగా చూడండి, ఎంజాయ్ చేయండి. So with this we come to the end of the festival. బోనాలు 2024 కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అనొచ్చు. ఏమీ కొట్లాటలు లేకుండా, ఏం హడావిడి కాకుండా చాలా మంచిగా చాలా హ్యాపీగా పండుగ అయిపోయింది. సో ఇలా లాస్ట్కి పోతురాజులని గుడిలోకి తీసుకెళ్ళి
షాల్ అవన్నీ కప్పి బట్టలు పెట్టి వాళ్ళకు కూడా కైండ్ ఆఫ్ థ్యాంక్ యూ చెప్పి, బికాజ్ వాళ్ళు కూడా చాలా కష్టపడతారు. అంత చలున్నా వేడున్నా ఏమున్నా ప్రతి ఇంటికి ప్రతి గల్లీకి అంత రాత్రి ఉరకడం ఇస్ నాట్ ఎ థింగ్. ఫుల్ పబ్లిక్ సరౌండెడ్ ఉంటారు, అయినా కూడా వాళ్ళు చాలా చేస్తారు. సో వాళ్ళు ఉంటేనే బోనాలు, వాళ్ళు ఉంటేనే మొత్తం. సో వీ షుడ్ బి ఎవర్ గ్రేట్ఫుల్ టు దెమ్ అని నాకు అనిపిస్తుంది. మొత్తం అట్రాక్షన్ అంతా వాళ్ళ నుంచే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఉంటేనే ద బెస్ట్ అనిపిస్తుంది నాకు. వాళ్ళే పండగ, వాళ్ళంటేనే బోనాలు అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా వీడియో చూస్తుంటే గుడికి ఎంతమంది పోతరాజులు వచ్చారో అందరికీ థ్యాంక్ యూ. మీ వల్లనే పబ్లిక్ అంతమంది కూడా అట్రాక్ట్ అవుతారు. సో వాళ్ళకి కూడా అందరికీ థ్యాంక్ యూ. సో విత్ దిస్ వీ కమ్ టు ద ఎండ్ ఆఫ్ ద బోనాలు అండ్ ఎండ్ ఆఫ్ ద వీడియో ఆల్సో. మీరందరూ ఇక్కడ వరకు చూసినారంటే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే హోమం అనమాట. నేను వండుకున్నాను, ఇవ్వలేదు, వీడియో తీసుకోలేదు. సో అన్నదానంకి పోయినప్పుడు ఇంకా అక్కడ హోమగుండం ఉండే, అమ్మవారిని కూడా అలంకరణ మొత్తం తీసేసి జస్ట్ నార్మల్గా సింపుల్గా శాంతి చేసేస్తాం అనమాట. దెన్ దాని తర్వాత అన్నదానం. And that's all for today's video. See you all soon with my next video. Until then, bye bye.